మంచిగా ఏ చూడు సూపర్ ఆడుతుంది కదా, సూపర్ ఉంటుంది, మస్తు ఉంటుంది. ఓరగాన్లు ఆటగా మస్తు ఉంటుంది. ఆడబోయే మ్యాచ్ టీం సభ్యులు కోర్ట్ నెంబర్ 2లోకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కోర్ట్ నెంబర్ 2లో మ్యాచ్ అనౌన్స్ చేయండి సార్. నగరా సార్ వేరాలి. హలో, కోర్ట్ నెంబర్ 2 సూరారాం వర్సెస్ కొమ్మగూడెం, మ్యాచ్ నెంబర్ 6. ఇది లాస్ట్ ఫైనల్ కాల్. సూరారాం వర్సెస్ కొమ్మగూడెం. ఈ టోర్నమెంట్కు షీల్డ్స్ దాకా ముక్తి సందీప్ ఆల్రెడీ క్రీడా ప్రాంగణంలో ఉన్నారు. దయచేసి ఒకసారి మనం చేస్తున్నాం. ఏది నాన్న ముక్తి సందీప్ ప్లీజ్ వస్తానా ఉండు. కబడ్డీ వస్తాను. కోచ్ సరే సరే. హలో, సూరారాం సాయి రెండమ్మ లోపల రెడీ. ఉగాది పండుగ మరియు రాయుడు కొమ్మగూడెం. కొమ్మగూడెం కబడ్డీ ప్రీమియర్ లీగ్ చేసిన అత్యున్నత మహా ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం. కోర్ట్ నెంబర్ 2 అఫీషియల్ ప్లీజ్ టేక్ చార్జ్. కబడ్డీ టోర్నమెంట్ మ్యాచ్ నెంబర్ 6 కొమ్మగూడెం వర్సెస్ సూరారాం అండ్ కోర్ట్ నెంబర్ 2. మొదటి బహుమతి 20,000 పదాల్లో కమ్మలపాటి శ్రీనివాసరావు గారు, శశి హాస్పిటల్ ఖమ్మం వారికి ధన్యవాదాలండి. అలాగే రెండవ బహుమతి దాకా పాకాలపాటి దామోదర్ సాయి ఎర్రబోడు 16,000 పదాలు వారికి ఆర్గనైజింగ్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థర్డ్ ప్రైజ్ దాకా శ్రీమన్ నాగేంద్రబాబు గారు శరణ్య గారు కొమ్మగూడెం వారు 12,000 పదాలు ఇవ్వడం జరిగింది. వారికి కూడా మా ఆర్గనైజింగ్ కమిటీ తరఫున ధన్యవాదాలు. నాలుగో ప్రైజ్ దాకా వరస చంద్రశేఖర్ గారు 8,000 పదాలు ఇవ్వడం జరిగింది. స్వర్గీయ వరస రాంబాబు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఈ బహుమతి. అలాగే కొమ్మగూడెం సూరారాం జట్ల మధ్య పోటీ ఐదవ ఉంటుంది. బహుమతి దాత రామారావు గారు కొమ్మగూడెం వారి అమ్మగారి జ్ఞాపకార్థం వెనక కోటమ్మ గారి జ్ఞాపకార్థం 5,000 పదాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ టోర్నమెంట్ అన్ని షీల్డ్స్ ముక్తి సందీపు కొమ్మగూడెం వారికి కూడా ఆర్గనైజింగ్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ గ్రౌండ్ ఇంత అందంగా ఇంత ఆహ్లాదకరంగా హలో, బోటింగ్ కెప్టెన్ బోట్ టీమ్స్ లైనప్ సడన్ బ్యాక్ లైన్ ఇంట్రొడక్షన్. ఇరు జట్లకి లైనప్ చేయండి. సెకండ్ బాట్ లైన్ స్టాండింగ్ ఆన్ ద బాట్ లైన్ బోటింగ్ ప్లేస్. ఇరు జట్లకి ప్రత్యేక జట్టులుగా ఖమ్మం జిల్లా కబడ్డీ ప్రధాన కార్యదర్శి శ్రీ బండరాంబాబు గారు, వీళ్ళు దాత
ముక్తి సందీప్ గారు. అదేవిధంగా గత 3 రోజుల నుంచి ఈ యొక్క గ్రౌండ్లో మరి సేవలు అందిస్తున్నటువంటి శ్రీ వర్ష చంద్రశేఖరరావు గారు, వీరిని విజేత క్రీడాకారిని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. స్టార్ట్ బై అంజయ్ గారు. సార్ రండి సార్. దాకా సందీప్ గారు, ఖమ్మం జిల్లా కబడ్డీ ప్రధాన కార్యదర్శి శ్రీ దండరాంబాబు గారు, వెల్కమ్ సార్. చంద్రశేఖర్ గారు, స్టీలు దాత ముక్తి సందీప్ గారు, అదేవిధంగా కారేపల్లి మండల మీడియా మిత్ర బృందం కూడా ఒకసారి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతాం సార్. ఈ యొక్క క్రీడల్ని మన కారేపల్లి మండలమే కాదు, మన జిల్లా కాదు, రాష్ట్ర మొత్తం కూడా మీడియా బృందంచే మరి ప్రచారం చేయబడుతుంది. వారికి మరి వివిధ పత్రికా మిత్రులంతా కూడా క్రీడాకారుల తరఫున, ఖమ్మం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం తరఫున, ఖమ్మం జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మడంపల్లి ఎక్సర్స్ ఆదినారాయణ గారు, దయచేసి ఎక్కడున్నా సరే కబడ్డీ కోర్టు లోపల రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రండి సార్, వెల్కమ్. ఆదినారాయణ గారు, మడంపల్లి సర్పంచ్ సార్. రండి సార్. థ్యాంక్ యూ సార్. మా యొక్క ఇరుజట్టు క్రీడాకారులకి మీ యొక్క ఆశీర్వాదం ఉండాలని, అదేవిధంగా మీకు మీ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పోలగమ్మ ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈ గ్రౌండ్ దాత కంటి కన్నయ్య వారి కుమారులు నాగేశ్వరరావు బక్కయ్యలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మా ఈ టోర్నమెంట్లో భోజన వసతి కొరకు వెంకటేశ్వర రైస్ మిల్ కారపల్లి వారు 50 కేజీల రైస్ ఇవ్వడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాలంటీర్స్ లోనకు వచ్చినట్టు అతిథులకు చైర్స్ ఏర్పాటు చేయాలి. అలాగే అభిమానులు కారపల్లి, అలాగే పెనక సత్యం గారు, రిటైర్డ్ విఆర్ఓ గారు 2000 పదాలు ఇవ్వడం జరిగింది. అడప పుల్లారావు సార్ గారు ఎర్రబోడు వారు 2000 పదాలు ఇవ్వడం జరిగింది. సింగు వెంకన్న రైతు బిడ్డ గాంధీనగరం వారు 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే కేలోత్ లవయ్య గారు కొమ్మగూడెం వారు 2000 పదాలు ఇవ్వడం జరిగింది. గుగ్లోత్ బాలు గారు కొమ్మగూడెం వారు కొమ్మగూడెం 1000 పదాలు ఇవ్వడం జరిగింది. అలాగే మా మిత్రులు గొగ్గెల శేషు గారు ఖమ్మం నుంచి వీళ్ళని ట్రావెల్ చేస్తున్న సమయంలో ఇక్కడ టోర్నమెంట్ జరుగుతుందని చూసి వచ్చి ఈ టోర్నమెంట్కు ఆర్థికంగా 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలండి. అలాగే మాకు ఇంకా డీజే, ఈ టెంట్ డెకరేషన్ కూడా దాతలు ఇవ్వడం జరిగింది. వారు ఏసం శేఖర్ గారు, బసాపురం గారు, వారికి కూడా మాకు సహకరించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మాకు సహకరించిన దాతలందరికీ ఈ యొక్క 3 రోజులు విద్యుత్ కాంతుల వెలుగులో ఆడటానికి మరి సహాయ సహకారం అందించినటువంటి లైటింగ్ సిస్టమ్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. చక్కటి 3 రోజులు క్రీడాకారులకు, అఫీషియల్స్కు అందరికీ చక్కటి రుచికరమైనటువంటి భోజనం వడ్డించేటువంటి కానిస్టేబుల్ గారు శ్రీ సీతారాములకు కూడా
క్రీడాకారుల తరఫున ఆర్గనైజేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేయడానికి సహకరించిన దాతలకు ఆశీస్సులు వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి నిలువెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Super right, 3 points, good riding. First half time taken by Kommuguda. Hello? 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 4 and 10 out, 7 out. 4 and 7 out. Time out at Pali. Hello? Ah? Hello? 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 Ah? Hello? 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 వాలంటీర్స్ ఇటువైపు కూడా పోయిందమ్మా. హలో కాలమా ఇంకా కాలే ఇవి ఆడతారు లేకేంట్రీ అయిపోయింది ఆడతా ఏ ఫస్ట్ పుటాంతండతో ఓడిపోయింది గుంపలు కూడా ఆడతాను పుటాంతండతో ఆడిల్లు 3 పాయింట్లతో పోయింది వాళ్ళు కూడా ఓడిపోయారు పుటాంతండోళ్ళు ఏ గుంపలు కూడా కాదు ఈ ఊరితోనే ఓడిపోయింది ఇక్కడ కొమ్మిగూడెంతో మంచిగా ఆడతాం గుంపలో కూడా
ఆడతారు నీళ్ళనే ఉన్నారు. హాఫ్ టైం అయింది, నీళ్ళనే ఉన్నారు. 10 అంటే 15 లీడ్లు ఉన్నాయి. లీడ్ మనవి ఉన్నాయి. ఇంకా 2 ఆడాలి. ఉగాది పండుగ జాతర సందర్భంగా కొమ్ముగూడెం కబడ్డీ లీగ్కి సహకరించినటువంటి దాతలు కమ్మలపాటి శ్రీనివాసరావు గారు శశి హాస్పిటల్ ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ప్రైజ్ దాత పాకాలపాటి చంద్రబాబు శరణ్య కొమ్ముగూడెం వాళ్ళు థర్డ్ ప్రైజ్ని వేయడానికి ఇంటికొచ్చారు. దానితో పాటుగా ఫోర్త్ ప్రైజ్ వరుస బ్రదర్స్ చంద్రశేఖర్ సార్, అదేవిధంగా బోస్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం ఫోర్త్ ప్రైజ్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రైజ్ చెరక గారు టీచర్ కొమ్ముగూడెం వారి జ్ఞాపకార్థంగా ముందుకొచ్చారు. ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. ఆడితే వచ్చుడే ఇవ్వాలి. కొమ్ముగూడెం వస్తాం ఒక వాళ్ళు ముందుకొచ్చారు. అదేవిధంగా కొమ్ముగూడెం 2016 రూపాయలు. దాంతో పాటుగా డీజే మరియు డెకరేషన్ ఇసం బ్రదర్స్ శేఖర్ వాళ్ళ అన్నదమ్ముళ్ళు బసపురం డీజే మరియు డెకరేషన్ని ఇవ్వడానికి ముందుకొచ్చారు. అదేవిధంగా యువలోత్ బాలు కొమ్ముగూడెం 1016 రూపాయలు. టెంట్ దాత కారేపల్లి క్రాస్ రోడ్ మస్తాన్ గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రౌండ్ దాత కల్టే కన్నయ్య గారు వారి కుటుంబ సభ్యులు బక్కయ్య గారు, సింగ్ వెంకన్న గారు రైతు బిడ్డ గాంధీనగర్ 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా అఫీషియల్ స్కోర్ అనౌన్స్మెంట్ చేయండి. స్కోర్ వివరాలు: కొమ్ముగూడెం 12, సూరారం 9. నెక్స్ట్ వెంకటేశ్వర రైస్ మిల్ వాళ్ళు 50 కేజీలు రైస్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా కారేపల్లి ఎక్స్ రోడ్ రైస్ మిల్ వాళ్ళు 25 కేజీలు రైస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చెరక సత్యం గారు రిటైర్డ్ ఆఫీసర్ డిఆర్ఓ వాళ్ళ కుమారుడు వెంకన్న గారు వాళ్ళ కుటుంబ సభ్యులు 2016 రూపాయలు ఇవ్వడం జరిగింది. దానితో పాటుగా
అడప పుల్లయ్య గారు, మా అన్నగారు ప్రతి సారి కూడా కబడ్డీ ఏర్పాటు చేసేటప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ మమ్మలను ముందుకు నడిపిస్తూ మాకు ఇంతటి ఉత్సాహాన్ని కలిగించినటువంటి పుల్లన్న గారు 2016 రూపాయలు ఇవ్వడం జరిగింది. కిరణ్ ఒక్క నిమిషం. కోర్ట్ నెంబర్ 1 మ్యాచ్ నెంబర్ 6 సూరారం వర్సెస్ గురుమేళ. ఫస్ట్ కాల్ ఆన్ కోర్ట్ నెంబర్ 1 మ్యాచ్ నెంబర్ 6 గురుమేళ వర్సెస్ సూరారం. ఆన్ కోర్ట్ నెంబర్ 2 మ్యాచ్ నెంబర్ 7 అదేవిధంగా గుంపెళ్ళగూడ వర్సెస్ కొమ్మగూడెం. ఉగాది పండుగ